మా వాళ్ళందరూ స్టార్ట్ చేయండి అంటున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయడానికి మేమైతే రెడీ. మరి తెలుగు సినిమా చరిత్రలోనే సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ 350 కోట్ల క్లబ్లోకి చేర్చినటువంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ మరొకసారి మన ముందుకి ఇంకొక అద్భుతమైన సినిమాని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్రీమతి చైతన్య రెడ్డి ప్రెజెన్స్, కె నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, అశ్విన్ రామ్ గారు ఫస్ట్ టైం తెలుగులో మన ముందుకి డైరెక్టర్గా పరిచయం అవుతూ, వివేక్ సాగర్ గారి మ్యూజిక్తో, నరేష్ రామదురాయ్ గారు డిఓపిగా, వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి గారు ఆల్రెడీ హియర్. మీరు వస్తుంటే చాలా మంది చప్పట్లు కొడుతూ ఇలలు వేస్తూ దీన్ని మీరు బాగా ఎంజాయ్ చేయడం మేము చూస్తున్నాం. కాబట్టి ఈ సక్సెస్ మీకు అలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆన్ ది అదర్ సైడ్ ద వెరీ గార్జియస్ ఇస్మార్ట్ శంకర్తో అందరి మనసులు దోచుకున్న గ్లామరస్ నభా నటేష్ కాంబినేషన్లో జూలై 19న డార్లింగ్స్ వై దిస్ కొలవెరీ కోసం మీరు అందరు రెడీయా? స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీలో నాకు తెలుసు. సో డార్లింగ్ వై దిస్ కొలవెరీ మన ముందుకు రాబోతుంది జూలై 19న. మరి టైటిల్ లాంచ్ అయినప్పటి నుంచే చాలా డ్రామా చూసాం, చాలా నడుస్తున్నాయి. అవన్నీ కూడా ఇవాళ కూడా కంటిన్యూ చేస్తారో ఏంటో అని నాకైతే భయం వేస్తుంది. బట్ మాట్లాడుకుందాం మరింతగా సినిమా గురించి. బట్ అంతకంటే ముందు ఇవాళ కార్యక్రమానికి ఈ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ అలానే స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారికి హార్టీ వెల్కమ్ టు ద ట్రైలర్ లాంచ్. అండ్ సో ముందుగా విశ్వక్ గారిని ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరున్న ప్లేస్ నుంచి. అండ్ ట్రైలర్ చూడడానికి మా వాళ్ళంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్. పెళ్ళిన తర్వాత స్పౌస్ కాలంలో నా వైఫ్ పేరు రాసినాక నేను పాస్పోర్ట్ తీసుకోవాలి సార్. వెనకటికి నీలాంటి ఎప్పుడో 7 అడుగులు వేసుకున్నారు, 7 గుండెలు ఎక్కేసాను అనుకున్నాడు. మీ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ నా దగ్గర ఉంది. బల్బే మేకకి బల్బెక్కు అంట. మీరు అమ్మాయిని పిలిపించేస్తే నేను తాళి కట్టి ఇమీడియట్గా ప్యారిస్ ఫ్లైట్ ఎక్కేస్తాను. లైఫ్లో ఏ డెసిషన్ నీకోసం నువ్వు తీసుకోలేదు. నేను డిసైడ్ చేసుకున్నాను. నేను డెసిషన్ తీసుకున్నాను. మనం పెళ్లి చేసుకున్నాం. సరే పెళ్లి చేసుకుందాం కదా. ఈ సంవత్సరం నీకు పెళ్ళైతే నువ్వు బంగలేవు, ఊపలేవు. Let's start our life with a kiss. పెద్ద వానట ఇది. ఆనందికి దయ్యం పట్టింది. నీ భార్య ఒంట్లో ఏదో క్షుద్రశక్తి చేరిందిరా. అరే క్లియర్ గా నాకు అర్థమయ్యేటట్టు ఒక లైన్ లో చెప్పమ్మా. నీ వైఫ్ కి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. నీకేదో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని. అట్లనే ఉంటుంది బేటా లైఫ్. అట్లా చేస్తావు అనుకున్నా, ఇట్లా చేస్తున్నావురా. నీకు నా మీద ప్రేమే లేదనిపిస్తోంది. లేదా నేను అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పే. అంటే ఇష్టం లేదు. నిజంగానే నేనంటే ఇష్టం లేదా? నీ అపరిచితుడు పిల్లంతో పోలిస్తే నా పిల్లం రా. అవడగలక మాట్లాడు. ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ లేదు. చుట్టూ ముందుకుంటే అపరిచితుడు, ఏకుంటే రెమో, కప్పు కట్టుకుంటే రాము. ఇంత క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉంటేనే ఆడియన్స్ కి అర్థం అవుతుంది. అబ్బాయి చిన్నప్పటి నుంచి అన్నిట్లో ఫస్ట్ మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హనీమూన్ కి ప్యారిస్ కి తీసుకెళ్తాను మిస్. ప్యారిస్ గురించి ఇంత బాగా చెప్తున్నావు, ఎన్నిసార్లు వెళ్ళావేంటి? పెళ్ళిన తర్వాత స్పౌస్ కాలంలో నా వైఫ్ పేరు రాసినాక
నేను పాస్పోర్ట్ తీసుకోండి సార్. వెనకటికి నీలాంటి వాడు ఎవడో 7 అడుగులు వేయకుండానే 7 గుండెలు ఎక్కేసాను అనుకున్నాడంట. మీ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ నా దగ్గర ఉంది. బల్బే మేకకి బల్బ్ ఎక్కువ అంట. మీరు అమ్మాయిని పిలిపించేస్తే నేను తాళి కట్టి ఇమీడియట్గా ప్యారిస్ ఫ్లైట్ ఎక్కేస్తాను. లైఫ్ లో ఏ డెసిషన్ నీకోసం నువ్వు తీసుకోలేదు. నేను డిసైడ్ చేసుకున్నాను. నేను డెసిషన్ తీసుకున్నాను. మనం పెళ్లి చేసుకున్నాం. సరే పెళ్లి చేసుకుందాం కదా. ఈ సంవత్సరం నీకు పెళ్ళైతే నువ్వు బంగలేవు పూపలేవు. లెట్స్ స్టార్ట్ అవర్ లైఫ్ విత్ ఎ కిస్. పెద్ద మానట ఇది. ఆనంది దెయ్యం పట్టింది. ఈ భార్య ఒంట్లో ఏదో శుభ్రశక్తి చేరిందిరా. అరే క్లియర్ గా నాకు అర్థమయ్యేటట్టు ఒక లైన్ లో చెప్పమ్మా. మీ వైఫ్ కి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. ఆనంది నీకేదో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని. అట్లనే ఉంటుంది బేట లైఫ్. అట్లా చేస్తావు అనుకున్నా, ఇట్లా చేస్తున్నావురా. నీకు నా మీద ప్రేమే లేదనిపిస్తోంది. లేదా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పే. నువ్వు అంటే ఇష్టం లేదు. నిజంగానే నేను అంటే ఇష్టం లేదా? నీ అపరిచితుడు పిల్లంతో పోలిస్తే నా పిల్లం పిల్లం రా. పిచ్చిగిటే ఉంటుందా అవడగలక మాట్లాడదు. ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ లేదు. చుట్టూ ముందుకుంటే అపరిచితుడు, ఎనక్కుంటే రెమో, కొప్పు కట్టుకుంటే రాము. ఇంత క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉంటేనే ఆడియన్స్ అర్థం అవుతుంది. సో జూలై 19th సినిమా మన ముందుకు రాబోతుంది. మరి ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ రైడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బట్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అని అంటున్నారు. అండ్ నభాని ఎంత డిఫరెంట్ గా మనం చూడొచ్చో కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్. అండ్ వావ్, ఈ పోస్టర్ చూస్తున్నారు కదా, ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోతున్నాయి అనమాట. సో జూలై 19th డేట్ అయితే మీరందరూ కూడా నోట్ చేసి పెట్టుకోండి. డార్లింగ్ వై దిస్ కొలవెరీ మన ముందుకైతే రావడానికి సిద్ధంగా ఉంది. మరి ముందుగా ఈ సినిమాలో నటించినటువంటి కొంతమంది నటుల్ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. సో ఫస్ట్ నాకు ఇక్కడ కృష్ణ తేజ గారు కనిపిస్తున్నారు కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. మరి మీ పిల్లం ఇంకా బెల్లమేనా లేదంటే ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పుడు ఆయన చెప్పొద్దు, సినిమాలు చూస్తే తెలుస్తుంది బెల్లం ఏందో కానీ. సో విష్ణు వచ్చిండా? లడ్డు లడ్డు రాలే పాపం. సరే ఇప్పుడు నేను అందరిని పిలుస్తా. ఓకే, నేను పిలుస్తా. ఓకే, మనం ఫస్ట్ డిఓపిని పిలుద్దాం. ఓ డిఓపి గారు నరేష్ రామదురయ్య గారు. దానా ఏడా? ఎంత మర్యాద, ఎంత మర్యాద. మావాడు మస్తు టాలెంటెడ్ లూజర్, చాలా వెబ్ సిరీస్ చేసిండు. ఎస్, అండ్ గాంధీవదార అర్జునతో కూడా మనందరికీ సుపరిచితమైన నరేష్ గారు ఈ సినిమాకి డిఓపిగా ఉన్నారు. సో గట్టిగా చప్పట్లతో ఆయనకి స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోయింది విజువల్స్ ఏ లెవెల్లో ఉండబోతున్నాయో. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో మావాడు మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఆన్ ద సెట్, చెక్కుతానే ఉంటాడు సినిమాని. కాకపోతే మనోడితో ఒక చిన్న డేంజర్ ఉంది. బేసిక్గా షార్ట్ పెట్టి అన్న, ఈ షార్ట్ పెట్టి ఇట్లా పోకిరి సినిమాలో పూరి అన్నట్లాగా షార్ట్ పెట్టాలంటే బ్రో ఇవన్నీ చెప్పక బ్రో అంటాడు. బ్రో ఇరానియన్ సినిమాలో మొన్న చూసిన క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఆ షార్ట్ పెట్టంటే కమ్మాన్ ఇట్లాంటి షార్టే పెడతా అంటాడు అనమాట. అట్లా అంటాడు. అన్నదా ఓకే, ఫస్ట్ నన్ను పిలుస్తారు అనుకోలేదు, బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక మంచి రా హైదరాబాదీ ఒక మంచి వైబ్ ఉన్న సినిమా. ఓకే, అండ్ బిగ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ Ashwin Ram, the captain of a ship, my tala, and he's been in business. Is this fine? Yeah, first of all, captain of a ship, my tala, Ashwin Ram. He's such a nice guy. We had such a great vibe all throughout the film. Chala interesting guy.
తమిళ్ డైరెక్టర్ తెలుగు సినిమా ఎట్లా చేస్తాడు అని ఒక చిన్న డౌట్ ఉండేది. బట్ దిస్ సినిమా అందుకే చెప్పిన ఇట్స్ ప్రాపర్ రా హైదరాబాదీ సినిమా. చాలా యూనో ఎక్కడ అసలు ఒక తమిళ్ డైరెక్టర్ చేసినట్టు అసలు అనిపించదు. అండ్ నెక్స్ట్ బిగ్ నభా, షీఈ్ సచ్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెస్. ఎందుకంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఒకరోజు ఇట్లా సెట్లో చూస్తున్నాను, ఏమో రాసుకుంటుంది. ఏం రాస్తుందని వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే షీఈ్ యాక్చువల్లీ రైటింగ్ నోట్స్ ఫర్ అ క్యారెక్టర్. సచ్ అ ఇంట్రెస్టింగ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్. And Darshi bro is a very good friend of me, and like we've been traveling together from almost 5-6 years now, and he's like a very chala rare find anamata mana Telugu film industry. మన నిజంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక చాలా రేర్ ఫైండ్. బ్రో చెప్పరి బ్రో ప్లీజ్. సో అట్లా దాని తర్వాత మన స్వరస్ సాగర్, వివేక్ సాగర్. సో హీస్ ఫ్రమ్ చికట్పల్లి, ఐఎమ్ ఫ్రమ్ మల్కాజ్గిరి. సో మేమందరం ఇట్లా చాలా ప్రాపర్ హైదరాబాదీ వైబ్లో ఓన్లీ 2 things that we discuss all the time. One is food, one is cinema. So all our conversations are always like that. So yeah, and big thanks to my team, Nitin and Suraj and Amay, our gimbal operator Raju, and my focus builder Yogi. These guys have done such an amazing job. Naku dream team anamata. Valto panjayadam is so easy because whatever that I envision, whatever quirky ideas that I come up with, they never say no to it. So thanks a lot everyone. Thanks media people for coming to this event and helping us release this trailer. ఈసారి చాలా మాట్లాడినట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అరే నువ్వు ఎంతనా మాట్లాడచ్చు అన్న. నరేష్ గారు పిలుస్తాం ఇంకొంచెం సేపట్లో, ఇక్కడే ఉండండి, లేదంటే స్టేజ్ మీద ఉన్నా పర్లేదు. ఓకే, సో నెక్స్ట్ మన ఆర్ట్ డైరెక్టర్ గాంధీ భయ్య రమ్మని అర్జెంట్గా రమ్మనాలా? గాంధీ గారు వేర్ ఎవర్ యు ఆర్ ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మిమ్మల్ని. గట్టిగా చప్పట్లతో గాంధీ గారికి కూడా స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ పేరులోనే చాలా పవర్ ఉంది. ఆ పేరే అట్లుంటది, మనిషి అట్లా ఉండడు, మామూలుగా ఉండదు. ఎందుకు సారి నన్ను పక్కన పెట్టారు ఇవాళ? ఇంకా ఏమేమి నిజాలు బయటకు వస్తాయో టీం గురించి తెలియాలంటే టీం లో ఒకళ్ళే ఉండాలి ఇలా పక్కన. వెల్కమ్ గాంధీ గారు. మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు. అన్న పేరు గాంధీ కానీ అన్నకి 2 వాడ్డాయి అంటే మామూలుగా ఉండదు, షేక్ ఆడిస్తాడు. ఏంటంటే ఏంటవి అని కింద నుంచి అడుగుతున్నారు. అడుగుతారు చెప్పుదా సరే దా. నువ్వు వర్క్ అయితే మస్తు చేసినావు, పెద్ద పెద్ద సెట్లు వేసినావు. అసలు ఎట్లా ఏంది ఎక్స్పీరియన్స్ చెప్పుదా. గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికి నమస్కారం అండి. భయ్యా ఇషుక్ భయ్యా థ్యాంక్ యూ, ఫీలింగ్ హ్యాపీ టు సీ హియర్. తర్వాత దర్శి గారు అందరు చెప్పు వరుసగా. అంటే ఇది ఒక టీమ్ వర్క్ మూవీ అండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అశ్విన్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇతను నాకన్నా చిన్నోడు, కానీ వర్క్ని తీయడంలో నాకన్నా పెద్దోడు. అలానే డిఓపి నరేష్ కానీ ఓవరాల్ టీమ్, ఇంకెవరు మన ఆర్ట్ అసిస్టెంట్లు అందరూ మా టీం. భయ్యా చెప్పుకుంటే పెద్ద లిస్ట్ ఉంది, చెప్దాం ఖచ్చితంగా. సక్సెస్ మీట్లో చెప్దాం. సక్సెస్ మీట్లో అలానే పొద్దు పెట్టారు కదా, ఈవినింగ్ పెడితే ఈజీగా చెప్పొచ్చు. అది ఏం లేదు, ఈవినింగే కష్టం భయ్యా, మార్నింగే పెట్టారు. మార్నింగ్ అయితే అలాగే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారు, అలానే చైతన్య మ్యామ్ థ్యాంక్ యూ సార్. అలాగే సీతారాం భయ్య, వెంకట్ గారు, వంశీ, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాము గారు, మురళి గారు, వీళ్ళందరూ బాగా నాకు సపోర్ట్ చేశారు. కానీ కొన్ని టైంలో మొత్తం సీతారాం గారు, వెంకట్ గారు, మొత్తం వంశీ గారు నన్ను మొత్తం చాలా కంప్లీట్గా గేమ్ ఆడుకున్నారు. చాలా సామాన్యంగా అంటే నాకు సెట్ చేయడానికి టైం ఇచ్చేవాళ్ళు కాదు. రేపు షూట్ ఉంటే నాకు ఈరోజు ఇచ్చేవాళ్ళు, ఎలా చేయాలి అలా టాస్క్ జాబ్ ఇచ్చేవాళ్ళు. అయినా చాలా బాగా వచ్చింది సినిమా, అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇంకేం చెప్పాలి? ఇంకా చాలా అంటున్నారు. ఓకే థ్యాంక్ యూ గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు ఇప్పుడు అర్థమైంది సీతారాం గారు ఎందుకు రాలన్నారు స్టేజ్ మీదకి. నేను లాస్ట్లో వస్తాలే అమ్మ, అంతా అయిపోయిన తర్వాత అని ఎందుకు చెప్పారు. ఇప్పుడు మెల్లమెల్ల క్లారిటీ వస్తుంది. మరి మా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. ఈయన వచ్చి ఒక పాట పాడకుండా ఏ ఈవెంట్ కూడా పూర్తవ్వదు. సో శ్యామ్ గారు
కాదన్న ఒక చిన్న డౌట్ అన్న చెప్పండి. ఇప్పుడు ఆ పాట రాసినావు కదా ఖల్లాసే ఖల్లాసే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అన్న జర చెప్పవా జర ఖల్లాస్ అయితేనే ఇటు దానికి వచ్చినామన్న. ఇండస్ట్రీలో ఖల్లాస్ కాకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరని నా నమ్మకం. అందరికీ నమస్కారం. డార్లింగ్ పేరుకు తగ్గట్టుగా అందరికీ నచ్చే సినిమా, చాలా అద్భుతమైన సినిమా. ఒక మంచి లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చారు. ముఖ్యంగా డైరెక్టర్ అశ్విన్ రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రొడ్యూసర్లు నిరంజన్ రెడ్డి గారు, మరి చైతన్య గారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇంకా మా ప్రియదర్శన గురించి చెప్పేదేం లేదు. న్యాచురల్ ఆర్టిస్ట్ తను, అసలు తన విశ్వరూపం చూస్తారు. అట్లాగే నభా నటేష్ కూడా ఇందులో అద్భుతమైన క్యారెక్టర్ పోషించింది. వారిద్దరి పేరు కూడా, వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా కుదిరింది. ముఖ్యంగా మా సీతారామన్నకి, మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ గురించి మనందరికీ తెలిసిందే. ఇందులో అన్ని రకాల 25th ఫిల్మ్ వివేక్ సాగర్కి అన్ని రకాల కుదిరినాయి, మంచి పాటలు వచ్చాయి. మరొకసారి టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఏదైనా పాట మా కోసం. నాకు నచ్చిన ఒక మంచి బిట్ సాంగ్ ఉంది ఇందులో. అన్ని పాటలు బాగుంటాయి, కానీ నాకు నా మనసుకు నచ్చిన బిట్ సాంగ్, అది రిలీజ్ కాలే కాబట్టి పాటను, రాహి అన్న పాట, ఖల్లాసే అన్న పాట ఇప్పటికీ రిలీజ్ అయ్యి అందరికీ నచ్చాయి. మిగతా ఒక మంచి లవ్ సాంగ్ ఉంది, ఒక టార్చర్ సాంగ్ ఉంది. ఎస్పెషల్లీ ఆ టార్చర్ సాంగ్ని మంగ్లీ పాడింది. రామ్ మిరియాల ఖల్లాసే ఈ పాట పాడారు. నాకు ఇష్టమైన రాహి పాటలో, నిన్ను నన్ను మోసి మోసి గుండెల్ తన వళ్ళో దాచి దాచి ఈ భూమి అలసిపోయానందా, శ్వాసల్లో నిలిచి నిలిచి ప్రాణాలు పోసి పోసి ఈ గాలి విసుగు చెందానందా, ఓ రాహి రాహి రే రాహి రే, ఓ రాహి రాహి రే రాహి రే. ఇందులో ఒక మంచి చిన్న ఫిలాసఫీ, చిన్న పదాల్లో చెప్పే అవకాశం నాకు దొరికింది. ఇది మనందరం ఈ లోకమో తోటలే, అందరం రంగుల పువ్వులే, విడిగా వచ్చిపోయే ఇదో యాత్రలే, మిగిలేవి మన గుర్తులే అని చెప్పాం. మనందరం వచ్చిపోయే యాత్రికులమే, మన గుర్తులు మాత్రం మిగిలిపోతాయని ఈ పాటలో చెప్పే అవకాశం నాకు దొరికింది. ఈ సినిమా కూడా చాలా రోజులు గుర్తుండే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. ఇంకొంచెం సేపట్లో మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. బట్ బిఫోర్ దాట్, ఆర్ బాస్ లేడీ ఈ సినిమా మన ముందుకి ఇంత చక్కగా జూలై 19th రాబోతుంది అని అంటే, ఆర్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం రావాలి. సో చైతన్య గారు పేషెన్స్ కి, ప్యాషన్ కి మరో పేరు. అండ్ హనుమాన్ అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం. హర్ జర్నీ ఇస్ బ్యూటిఫుల్ జస్ట్ లైక్ హర్. సో ఒకసారి చప్పట్లతో చైతన్య గారికి స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెరీ ఫ్యూ లేడీ ప్రొడ్యూసర్స్ ని మనం ఇండస్ట్రీలో చూస్తుంటాం. షీ ఈస్ వన్ అమంగ్ దెమ్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే చైతన్య గారు. నేను మేడం నేమన్నా, ప్రొడ్యూసర్లు ఏమనకూడదు. మొత్తం క్లియర్ అయిందా? జీతాలు ఇచ్చే వాళ్ళ మీద జోకులు వేద్దాం త్రివిక్రమ్ గారు చెప్పారు. క్లియర్ అయిపోయింది. కాదు, నేను ఆల్రెడీ దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటారు అసలు చైతన్య గారిని? అందరినీ రోజ్ చేస్తున్నారు కదా. ఏమన్నా అన్నా సరే మాకు అమెరికా నుంచి ఫోన్లు వస్తే లేని పొంది తలకైనవి. మనం ఇప్పుడే మేడం అమెరికా నుంచి ఫోన్లు కాదు, ఆయనే వస్తారు. అమ్మో. సో అందరికీ నమస్కారం అండి. అగైన్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రొడక్షన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ టీమ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్యామిలీ విత్ అస్. అండ్ మా మీడియా మిత్రులందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మా టీంతో స్పెండ్ చేస్తున్నందుకు. డార్లింగ్ గురించి, నా డార్లింగ్ పక్కన లేరు కాబట్టి కొంచెం ఎలోనే ఉంది. So I'm missing him so much in this event. టీమ్తో స్టార్ట్ చేయనా, స్టోరీతో స్టార్ట్ చేయనా, ఏం చేద్దామా అని చూస్తున్నాను. సో ఫస్ట్ మూవీ గురించి చెప్తాను. లవ్ అండ్ ఎంటర్టైనరు, ఫ్యామిలీ ఎంటర్టైనరు, చాలా కొత్త యాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేనేం చెప్పను. మీరే అందరూ థియేటర్కి వచ్చి నాకు అందరూ చెప్పండి ఏమేమి కొత్త కొత్త యాంగిల్స్ చూపించాము, ఎలా కొత్తగా చూపించాము సినిమా అన్నది మీరే చూపించండి. చాలా మంచి ప్రోడక్ట్, కథని నమ్మి తీసిన సినిమా ఇది కూడా. కథకు తగ్గట్టుగా
ఆ కథకి ఏవేమి అవసరమో దాంట్లో మేము ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు అన్నది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఎజెండా. దానికోసం మేము ఈ కథని విన్నప్పుడు ఎవరైతే కథకి సూట్ అవుతారు అని డైరెక్టర్ చెప్పినప్పుడు అగైన్ అశ్విన్కి స్టోరీ తీసుకొచ్చినప్పుడు మాకు చాలా పర్సనల్ డిస్కషన్స్ కూడా జరిగాయి. అశ్విన్ ఫస్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను నిరంజన్ కొన్ని కామన్ పాయింట్స్లో కనెక్ట్ అయ్యాం. అది ఇద్దరికి డిఫరెంట్ టైమ్స్లో, నిరంజన్కి నాకు ఇద్దరికి డిఫరెంట్ టైమ్స్లో అశ్విన్ స్టోరీ నరేట్ చేసి ఉండే. అలాంటప్పుడు కూడా మళ్ళీ మేమిద్దరం కామన్గా ఒకే పాయింట్ దగ్గర అశ్విన్ని క్వశ్చన్స్ అడగడము, ఒకే పాయింట్ దగ్గర కనెక్ట్ అవ్వడము. సో ఆ సింక్ చూసి అశ్విన్ ఈజ్ సర్ప్రైజ్డ్. ఆ తర్వాత మొత్తం కథ చెప్పిన తర్వాత ఆ కథలో ఉన్న కోణాలు కానీ ఆ కథలో ఒక్కొక్క క్యారెక్టర్ దాన్ని ఎలా ఆ కథకు అనుగుణంగా ఎలా తీసుకొచ్చారు అన్నది ఇట్ వాజ్ రియలీ గుడ్. అశ్విన్ డిడ్ రియలీ గ్రేట్ జాబ్. ప్రతిసారి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ రిస్క్ చేశారు, పెద్ద బడ్జెట్ చేసేసారు, సినిమాని హనుమాన్ని చిన్నగా స్టార్ట్ చేసి చాలా పెద్దగా చేశారు అనేది డార్లింగ్లో లేదు. ఎవ్రీథింగ్ అశ్విన్ ఏదైతే ప్రామిస్ చేశాడో ఎంత చక్కగా ఎగ్జిక్యూట్ చేశారంటే టీమ్ అంతా ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ టీమ్. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణం పెట్టి సినిమా తీశారు. మాకంటే ఎక్కువ సినిమాని నమ్మి ప్రతిరోజు ఫ్రేమ్ని వాళ్ళు చూసి అప్రిషియేట్ చేశారు. అండ్ అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. అదర్ దెన్ అశ్విన్ వన్స్ స్టోరీ నరేట్ చేసిన తర్వాత కాస్టింగ్ విషయానికి వస్తే హీరో పెద్ద హీరోనా ఏ హీరోయిన్ ఎలా వెళ్దాము అది ఇది అనుకుంటున్నప్పుడు కథకి ఎన్ని రకాలుగా ఆలోచించినా దర్శి కంటే బెటర్ ఆప్షన్ దొరకలేదు మాకు. సో I know I'm a good, he's a really good artist, performer. I have been seeing his work from his starting. కాకపోతే ఈ కథలో ఆ దర్శిని అనుకున్నప్పుడు వీఆర్ ఆల్ హ్యాపీ. కామన్ మ్యాన్ వెరీ ఎంతో ఇప్పుడు ఎవ్రీ హౌస్ హోల్డ్ పర్సన్ ప్రతి ఒక్కరింట్లో కనిపించే ఒక మనిషి, ఆవేశం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఏది చేయాలి ఏది చేయొద్దు అన్నది బాగా ఆలోచించుకొని ముందు నుంచే ప్లాన్ చేసుకునే వ్యక్తి. అలాంటి క్యారెక్టర్కి దర్శి మంచి న్యాయం చేశారు. అండ్ కమింగ్ టు హీరోయిన్, అసలు ఒక వైబ్రెంట్ గర్ల్, కంప్లీట్ ఇండిపెండెంట్ గర్ల్, టూ యాక్టివ్ అండ్ వెరీ ఫిలసాఫికల్ గర్ల్ ఆల్సో. అలాంటి అమ్మాయిని ఎవరిని తీసుకొద్దాము అనుకున్నప్పుడు we thought Nabha is the best fit for that role, and she lived up to that character. ఎంత చక్కగా పర్ఫామ్ చేసి టీం అందరికీ ఎంత సపోర్ట్ చేసిందంటే ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ విత్ ద అవుట్కమ్ వాట్ ఎవర్ ద టీమ్ డెడ్. అగైన్ ఐ నో గాంధీ గారిని చాలా ఇబ్బంది పెట్టుంటాను నేను. సో ఎవ్రీథింగ్ పాపం ప్రతిదీ బికాజ్ పర్సనల్గా ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపించే ఫీల్డ్స్ ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్స్. వాళ్ళు పాపం మా ఇద్దరు కొంచెం కష్టపడ్డారు నాతో ప్రతిదానికి. అండ్ అదర్ దెన్ దాట్ వెంకట్, ప్రొడక్షన్ టీం నుంచి సీతారాం అండ్ సన్నీ, వీళ్ళందరూ మేనేజర్స్, రామ్ గారు, ప్రతి ఒక్కరూ టీంకి చాలా సపోర్ట్ చేశారు. అగైన్ కమింగ్ టు ద మ్యూజిక్, వివేక్ సాగర్, నేనైతే ఒక 10 సార్లు శ్యామ్ గారు నాకు మంచి పూలమ్మే పిల్ల కంటే మంచి సాంగ్ కావాలండి, ఎలా చేస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. బట్ ద సాంగ్స్ కేమ్ అవుట్ రియలీ గుడ్. రాహిరా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, కీప్ ఆన్ లూప్. అండ్ కలాస ఈజ్ లైక్ బోనాల్లో ఐ థింక్ అదే బాగా వినబడుతుందని అనుకుంటున్నాను ఈ ఇయర్ బోనాల నుంచి. సో అండ్ ఐ థ్యాంక్ యూ రియలీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మనం ఇంత మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చాము. ఆ తీసుకొచ్చిన ప్రోడక్ట్ని ప్రజల దగ్గరికి చేరవేసే బాధ్యత మీ అందరి మీద ఉంది. దయచేసి మీరు అందరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చైతన్య గారు, ఆల్ ది వెరీ బెస్ట్. హనుమాన్ అప్పుడు చూసిన చైతన్య గారు వేరు, ఇప్పుడు చైతన్య 2.0 చూస్తున్నాం అన్నమాట. సో కాదు, 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వారవుతారు, వాళ్ళు వీరవుతారు అంటారు కదా, అట్లా మెల్లమెల్ల కొంచెం సెటైర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఎక్కువ వేయద్దు, మనం రిటైర్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ 1 minute. సో సారీ. సో ఇంతమందిని చూసేసరికి ఈ హడావుడిలో విశ్వక్ గారిని గురించి చెప్పడం మర్చిపోయాను. So thank you so much Vishwak for being here supporting us. Okay, Maskar Das Vishwak Sena. So anta Vishwak Sena nena ikkada unnadi.
Okay, thank you for being here and being supportive to our production team. Thank you. విష్ణుబాయ్ లడ్డుబాయ్ దా. అప్పటి నుంచి ఆ లడ్డుబాయ్ ఎవరో చూద్దామని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అదిగోండి విష్ణు ఇస్ హియర్. ఇస్తా ఇగో ఫ్యాన్స్ హాయ్ ఫస్ట్. ఆ హాయిలో జోష్ లేదబ్బా, కొంచెం గట్టిగా వచ్చింది కాదు, ఏం కాదు కానీ ఇప్పుడే ఓకే. మన కొత్త జనరేషన్కి కళ్ళు చిదంబరం లాంటాడు. మొత్తం నువ్వు ఏది ముట్టుకుంటే అది హిట్ అంటే ఈ మధ్య. నెక్స్ట్ నాని గారి సినిమా అంట, చిరంజీవి గారి సినిమా అంట. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అలా డీసెంట్ జోక్స్ వేయాలి, నువ్వు డ్రైవర్ కొబ్బరి నూనె అనొద్దు ఆడ. అర్థమైందా? ఇగో దా. రియలీ సారీ, నిన్న డైరెక్టర్ గారితో రాత్రి వరకు డబ్బింగ్ చేశాము, అది కొంచెం లేట్ అయింది. బట్ ఫస్ట్లీ విశ్వక్, ఐ కాంట్ సీ యూ బట్ లవ్ యూ ఫర్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఫర్ కమింగ్. దర్శి, నేను దర్శి ఎక్కడ, సారీ నేను దర్శి మొన్న వరకు షూట్ చేసినాము. నిన్న వర్షం పడిందని దర్శి సాటర్డే స్కూల్ రాకుండా అలవాటు ఇక్కడ. నమస్తే. యా సావ. సో దర్శి నేను ఇట్లనే కెమెరాలు పట్టుకొని వెడ్డింగ్ షూట్ చేస్తుండే. ఇప్పుడు దర్శికి నేను మెసేజ్ చేస్తే దర్శి వాళ్ళ సినిమాలు పెట్టుకుంటుండు. థ్యాంక్ యూ దర్శి, లవ్ యూ. ఇట్లనే చాలా సినిమాలు ఇవాళ ఇంకో సినిమా కూడా చేస్తున్నాం మేము. ఇట్లనే చేసి ట్రైలర్ చూసిరా? ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సారీ నేను లేట్ వచ్చినందుకు. ఐ పాస్ ఆన్ ద మైక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మమ్మా. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. ఇక్కడే ఉండాలి స్టేజ్ మీద ప్లీజ్. అదే ఎక్కడికి పంపించేది లేదు ఇవాళ. రైట్, మరి అట్లీ గారి అసిస్టెంట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన అశ్విన్ రామ్ గారు రెహమాన్ గారి కాన్సర్ట్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ చేసి ఆ తర్వాత అన్బిరవు సినిమా 2022లో మన ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు తొలి తెలుగు సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. సో ఆయనకి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ డైరెక్టర్ ఫర్ డార్లింగ్ వై దిస్ కొలవెరీ, అశ్విన్ రామ్ ప్లీజ్. అన్న వాంగ. ఇప్పుడు తమిళ్లో రోస్టా తెలుగా? కాదు మన వానబి అట్లీ అనమాట. ఈయన అట్లీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. సో అన్నకు అడిగినా ఒకసారి, అరే ఎందుకన్నా తెలుగుకి వచ్చినా మీ తమిళ్లో ఉన్నారు కదా, చేసుకోవచ్చు కదా, మా వాళ్ళు మస్తు మంది ఉన్నారు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు డైరెక్షన్ చేస్తున్నావు అంటే, బ్రో మ్యాటర్ సింపుల్ బ్రో, తమిళ్లో హీరోస్ కమ్మి పణం కమ్మి, తెలుగులో హీరోస్ జాస్తి పణం జాస్తి అన్నాడు. వెరీ క్లారిటీ ఉంది మనిషికి. అన్న ప్లీజ్. Good morning all. Thank you present media for the support. Thank you Vishwak sir for coming here and launching Darling trailer. You made it special. Sorry, I think this will be the first and last film that I'll be speaking in English. From here on, I think from the next film I'll try definitely to speak in Telugu. Please forgive me. ఏ వచ్చానా నీకు వస్తా తెలుగు? First, to start with Darling, first I'll have to thank my darling, my wife Shreya. She's in Chennai watching it on YouTube. Thank you Shreya, thank you for supporting me in all the 7-8 months I've been away from family. And to start this off, this Darling, it has been a total 3-year journey. I'm going to take extra 1 or 2 minutes. It's been a 3-year journey. It all started when one man said yes, and from there we've been trying. Thank you Darshi bro. After reading, you said yes, and from there on, we've been together in this journey. And this journey will not start and will not end without my brother, who's been taking care of me. I think more than his wife. I've been sitting in his car for the last 9 months. Thank you, Seetu. Without you, this is not possible. And one day, suddenly, Sitaram called me and said, you need to come to Hyderabad, come immediately. I think he spent half of his savings of that particular year on my flight tickets. And when I came, I met one more man. He was just sitting crossed legs, and he was like, Nuva, director, oh,
Script nice, Oh, okay. You want heroine? Hero who? Sir, I want producer, sir. Okay, wait. He called one producer. Sir, you want blockbuster? I have story. I call him the best pitcher in India today. He is Sunny Bond. Thank you, Sunny bro. So he connected us to Prime Show Entertainment, us to Niranjan sir. Then I came and met Niranjan sir, and the narration happened. So he said yes. He said we are doing it, and then I went back to Chennai. And after 4 days, I got call from Seethu sir, and on the conference call there was Niranjan sir. He said, Ashwin, you need to do one more narration. I was like, okay, sir, I already done more than many. I don't have count of how many narrations I've done. So I'm okay. No, this is a very important narration. Only if this person likes the story or film happens. So I got little anxious, little nervous. Okay, who is it? No, it's my wife. So then I asked Seethu, bro, how is ma'am? What kind of story she likes? He said, bro, I also don't know. Come, let's go see. So we came, we sat. So first word ma'am told was, I always ask, what is the film you like and all. First word ma'am told was, I like Bahubali. I was like, oh, okay. Then I know they were doing Hanuman, and I already saw some visuals also through that. So I knew, okay, ma'am is not going to like Darling, because in Bahubali, bedda palace unnai, Prabhas sir unnai, everything is there. This film scene, sofa, only Darshi bro and Nabha are there. Okay, what's going to happen? I don't know. Then I started narrating. After narration, ma'am asked me 2-3 questions. Then she got a call, she went out, and then Sitaram was like, bro, answer chappandi, enduku bro? I was like, bro, she likes the story, that's why she's asking questions. No, chill. I was like that. Then from there, in this film, like you all saw the trailer, the female character, the heroine, the darling of this film, it is very important. We have, because it's a very fun film, but like Kamal sir says, comedy is a serious business. For the humor to work, for everything to happen, we wanted an actor who blindly believed the script. Because in the journey from Bombay to Kanyakumari, I have narrated to many heroines. Either some people were like scared to do it, because there are references for the split personality, where bigger actors have done it, like Kamal sir has done it, like Vikram sir has done it. So there were fear in them. But I met Nabha, same, Sunny, in one coffee shop in Jubilee Hills. He calls, Nashla what kavala. That's how he talks basically. So he called Nabha, and the next day I went and met her, and then I started narrating. At the end of it, Nabha is also different version of Sunny only. She's like, Intana? Let's do it. Come on, Ashwin, let's do it. That was her attitude. But I really liked it. That is the blind faith she kept on the story, because she didn't know me, basically. So from there on, I always, like, today is July 7th, today is Dhoni's birthday. Happy birthday, Tala. So like always Dhoni says, trust the process. I also believe in that, trust the process. So we had a process where Nabha and Darshi had to go through an acting workshop. So first time when I told Sitaram we need to hire an acting coach, Sitaram was like, bro, నీకు తెలుసా Darshi ఎంత మంచి యాక్టర్ ని, వాళ్ళకి యాక్టింగ్ కోచ్ కావాలా? Arey, okay, how to make you understand? Then I had to explain him. To explain producer, it is very easy, sir. నాకు కావాలి. Producer like, okay Ashwin, that's all. For me, the tough nut to crack is Sitaram only, because I have to answer all his questions. Then we brought in an acting coach. For almost 20 days, the actors believed me, believed the process. We created an energy and vibe where like anybody in the team, they believed me, which is a surprise to me. I don't think this energy is going to recreate again in any other film. You can believe a very established director, a very proven director who's given 100 crores blockbusters and everything. But here the whole team believed a new guy who's come to the town new, who stepped here. So I thank my whole team for that. Then when I decided to do a film in Telugu, I was very particular about the talk that nobody should think that an outsider has come and done this film. So I decided that
I should be the only outsider in the film. So so because see, when we do a film, I wanted it to be culturally rooted. I wanted to be true to the story. So there, I went in selecting my crew. Thank you, Naresh bro. I found many friends here, and Naresh bro is one friend. I think I will carry him for life. Thank you. And Vivek Sagar, thanks to Vivek Sagar for giving us a fantastic album. And I used to hear one song whenever I used to go to restaurants and all here. It's called Arare Manasa. And because of that song, I think that song is Vishwak sir's song. So through Arare Manasa, I got introduced to Vivek Sagar. From there, the album, The Soul of Darling, has been really different. I thank all my star cast and the whole production team. And also for this film to look a little fresh and little new, we wanted a production designer, a person who could understand our vision and yet handle the production and give us an output with with not big budget but not small budget, whatever was required. And with Gandhi sir, I didn't have that pressure at all. I don't know what negotiations he did, how he brought things. Almost I've put sets of almost 5-6 sets are there in the film. He did one song for us called Kalase. Kalase song set was done in one day, and it looked very grand. It looked very, very big, and I was surprised. I thank you, Gandhi sir. This whole film looks what it is. It's because of you. Thank you, sir. Chala thanks, sir. Thank you, thank you. And my editor, Pradeep E. Raghav. He's a busy guy today because he's given films like Love Today, Star, all that. But I called him and said, bro, you have to do this film. His mother tongue is Telugu, so he said, okay, bro, come, let's do it. He's given us fantastic cut of the film. And also, I think you all like the trailer. The trailer cut is done by Promo Ravi. I really thank him. He came at midnight, sat, did the trailer for us. I thank him for that. And I would like to thank the production team. Vamsi bro, Ramon garu, Murli garu, Reddy garu, everybody, thank you so much. And Naba, I just want to tell you one thing. After this film, people are going to look at you very differently. They're going to see the actor that you yourself have not seen. And Darshi bro, thank you for being what you are. More than an actor, more than a hero, you've been a brother to me. You've been taking care of me. I've stayed in your house. You've given me food until this project really happened. Thank you for that. And love you, bro. Love you. And just, I'll take 30 more seconds. I just want to introduce my direction team on stage. I call Harris, Ravi, Prasad, Yogi. And there are few more guys who are doing the post-production works. Thank you. Please see them. They'll also be future directors. They also have good ideas. You'll all find them. Please encourage them. Thank you. Thank you. And last, my first love to Hyderabad started with this boy. He's been my brother. He was my AD in a different project. From there, I found I really liked his writing. I really liked the way he speaks. For me, the love of Hyderabad started with him. And the dialogues, he's the dialogue writer of this film, Hemant. Ray, thanks Ra, I love you, and you know it. Please look out for him. He's a very young guy and he's going to do a lot great work. Please come. Shy feeling. And all my actors from Raghubabu sir to Brahmanandam sir to Ananya Nagala to Moin bro to Vishnu bro to Krishna. I think I've made great friends here. Hyderabad has been really good to me. Thanks to my promotion team, my marketing team, Manoj, Vamsi Shekhar garu. I've been like torturing them, giving them like I always have a thing of following up too much, so I keep calling and giving ideas. And Manoj bro has been really sweet. He does everything, whatever I ask. Thank you, Manoj bro. I hope I have not left anyone. And the music of this film, when we composed, I always wanted the lyrics to be in a very quirky, different, soulful way.
And since I didn't know the language, I didn't know who to keep the trust on. That is one place where I thought I needed someone who can guide me, not exactly do what I say, but to guide me through the process. And thank you, Shamanna. I found one more Anna. So I made a lot of family here. And with Shamanna, in 4 days, we finished 4 songs. And I don't think I have, me or Vivek Sagar bro or anybody, we ever had a conversation of should we change this word, should we change anything. So I always believe that the lyricist is as important as a story writer. So I wanted to go for a person who can own the film and give us all songs. And I don't know, I've heard people telling lyrics comes after 1 month, 2 months, 3 months from the other people, but I literally spent only 5 days with him and all my 5 songs were done. So thank you, Shamanna. Thank you so much. So I didn't expect you to come, but I'm so happy to see you here. And thank you all. Thank you for taking so much time. I love you all. Darling is coming on July 19th. It's going to be a fun ride. It's an entertainer because today we need entertainment. We need fun in all our chaotic life. So please come to theaters on July 19th. Watch Darling. Enjoy. And please support us. Thank you. Thank you all. Thank you, Ashwin Ram. Welcome to Telugu film industry. Wishing you a great success. So, ఇప్పుడు నెక్స్ట్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మొత్తం ఈవిడ చుట్టూరే రివాల్వ్ అవుతుందని మన అందరికీ అర్థమవుతుంది. సో స్ప్లిట్ పర్సనాలిటీ అన్నారు. సో చాలా చూడొచ్చు. నభా నుంచి చాలా చాలా ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. గట్టిగా చెప్పండితో లెట్స్ వెల్కమ్ నభా ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్తో అందరి మనసులు దోచుకొని చాలా సినిమాల్లో తన నటనతో మనల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసినటువంటి నభా విల్ జాయిన్ us నౌ. అండ్ పెళ్లి చూపులతో తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత జాతిరత్నాలు, మల్లేశం, బలగం, రీసెంట్ గా ఓం భీమ్ బుష్, ఇలా ఎంటర్టైన్ చేస్తూనే వెళ్తుంటాడు. ప్రియదర్శి ఉన్నారు అంటే ఆ సినిమా మినిమం గ్యారంటీ అనే నమ్మకం మనందరికీ. సో గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దర్శి. అండ్ అలానే ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసినటువంటి మన మాస్కా దాస్, లైలా లుక్ తోనే మనందరినీ పడేసినటువంటి విశ్వక్ సేన్ గారికి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి మేక్ సమ్ నాయిస్ ఫర్ విశ్వక్? సో మన ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి గారు బొకే ప్రెజెంట్ చేస్తారు విశ్వక్ గారికి అండ్ ఆయన్ని వెల్కమ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, ఇవాళ ఈవెంట్కి విచ్చేసినందుకు అండ్ ట్రైలర్ లాంచ్లో భాగమైనందుకు. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ గ్రూప్ పిక్చర్ అండి. సో లైన్ ప్రొడ్యూసర్ వెంకటాంశి గారిని, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారాం గారిని, అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, వంశీ గారు అండ్ సన్నీ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. సీతారాం గారు, వెంకటాంశి గారు, వెంకట్ గారు, వంశీ గారు అండ్ సన్నీ గారు ప్లీజ్ స్టేజ్ మీద జాయిన్ అవ్వాలి. చైతన్య గారు అండ్ నభా ఆల్సో టు జాయిన్ అండి, ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అశ్విన్ రామ్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఇప్పుడు నభా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. హర్ ఎక్స్పీరియన్స్ డార్లింగ్ గురించి, వై దిస్ కొలవేరి. సెట్ కి స్టార్ అట్రాక్షన్. మేమందరం దోస్తులతో సినిమా చేస్తుంటే నభా వచ్చి గ్రీన్ టీ అందంటే మాకు అర్థమైపోతుంది స్టార్ వచ్చింది. గ్రీన్ టీ. అందరికి నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? యాక్చువల్లీ నేను అశ్విన్కి ఇప్పుడే చెప్పాను, హీ స్పోక్ ఎవ్రీథింగ్. నేనేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్లీ విశ్వక్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు కొన్ని సినిమాలు ఉంటాయన్నమాట, ఆల్మోస్ట్ లైక్ 10 to 15 మూవీస్. నాకు వెన్ ఐమ్ ఫీలింగ్ సాడ్ ఆర్ లైక్ లో అండ్ ఎవ్రీథింగ్ ఐ కీప్ వాచింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఈ నగరానికి ఏమైంది ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్. ఇట్ లైట్స్ మై డే అండ్ కొన్ని సీన్స్ అయితే ఎన్నిసారి చూసినా ఐ కీప్ లాఫింగ్ అన్నమాట. అండ్ లేలా ఇస్ I can't wait to see what you're going to do in that film. Looks amazing. Actually, నేను కూడా ఫస్ట్ టైం చూసిన ట్రైలర్. ఐఎమ్ ఇంకా డైజెస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. 2 years బ్యాక్ నాకు అన్ఫార్చునేట్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అదైన తర్వాత కొన్ని రోజులు సినిమాలు చేయట్లేదు. మళ్ళీ వెన్ ఐ బిల్ట్ మై స్ట్రెంగ్త్ బ్యాక్ వచ్చి సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి, ముందు చేసినట్టు అట్లానే చేయాలా, మళ్ళీ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ బెటర్ ఆర్ ఇఫ్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు మీ అండ్ మై టీమ్ కార్తిక్ ఈజ్ హియర్. వీ ఆల్మోస్ట్ 5-6 months ఇలానే వెతుకుతూ ఉన్నప్పుడు ఒకరోజు అశ్విన్ చెప్పినట్టు సన్నీ నుంచి ఫోన్ వచ్చింది. ఈజ్ లైక్ ఏంటి నేషనల్ అవార్డు కావాలా అని అన్నారు. లైక్ ఎస్ అని హూ డు నాట్ వాంటెడ్ అంటే అప్పుడు వచ్చిన స్క్రిప్ట్ నాకు డార్లింగ్ అన్నమాట. సినిమా అనౌన్స్ అయ్యాక చాలామంది అడిగారు ఇస్మార్ట్ అంటే కమర్షియల్ మూవీ తర్వాత డార్లింగ్ ఎందుకు చేస్తుంది అని. బట్ ఆడియన్స్కి తెలుసండి ఇప్పుడు కాంటెంట్ ఈస్ ద న్యూ కమర్షియల్ అని. దట్ ఈస్ బీన్ ప్రూవన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఓవర్ ద ఇయర్స్. అండ్ నాకు అశ్విన్ రాసిన క్యారెక్టర్, ద కైండ్ ఆఫ్ రేంజ్ హీఈస్ రిటన్ బిఫోర్ ఈవెన్ ఇట్ కేమ్ టు మీ, నాకైతే ఫస్ట్ నరేషన్లోనే ఇంప్రెస్ అయిపోయింది. ఐఎమ్ లైక్ సోల్డ్ ఓవర్, డన్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని. ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ వీ టోల్డ్ వెన్ వీ స్టార్టెడ్ ద వర్క్షాప్, దెర్ వాజ్ ఫస్ట్ డే అందరూ సీతారాం, దర్శి, అశ్విన్, నరేష్, హేమంత్, ఆనంద్ స్వామి గారు మమ్మల్ని ఫ్లోర్ మీద కూర్చోబెట్టి అందరూ చేతి ఇట్లా పట్టుకోబెట్టి వీ ఆల్ హెల్డ్ అవర్ హ్యాండ్స్ అండ్ వీ టోల్డ్ దాట్ వీఆర్ గోనా గివ్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిల్మ్. అట్లాంటి టీమ్ వర్క్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అయింది. అండ్ ఐ హవ్ సీన్ ఎవ్రీ సింగిల్ పర్సన్ గివింగ్ దర్ 100%, స్లీప్ లేకుండా, ఫుడ్ లేకుండా కొన్నిసారి దే హవ్ గివెన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు దిస్ ఫిల్మ్ అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అశ్విన్, నేను అడ్జెక్టివ్స్ చెప్పను, జస్ట్ పేరు చెప్తా. దెర్ ఇస్ ఆల్వేస్ అ ట్వీట్ కదా, దిస్ ఇస్ అ ట్వీట్ అని. అశ్విన్, దట్స్ ఇట్. నరేష్, దట్స్ ఇట్. దర్శి, వెల్కమ్ లేటర్. వివేక్ సాగర్ గారు, దట్స్ ఆల్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ ఈస్ గివెన్. Gandhi sir, thank you for making the whole set beautiful. And producer garu, Niranjan sir and Chaitanya ma'am. హనుమాన్తో ఈ వర్షం మొత్తానికి మీరు ఇంకా రేంజ్ చేస్తున్నారు. సక్సెస్ స్ట్రీక్, ఆ సక్సెస్ స్ట్రీక్ డార్లింగ్తో కంటిన్యూ అవుతుంది అని నేను నమ్ముతాను. విత్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ గైస్ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్. Yeah, Seetu, hi. Sorry. Sitaram has been there from the day one. And I think this dialogue was from Sitaram, that I will give everything I can for this film. Anedi. Thank you, Sitaram. Direction department and DOP department. So, na cinema lo chemistry was as important as my chemistry with Darshi, because I had to coordinate every minute as to what I'm doing. ప్రతి రోజు ఒక కొత్త సినిమాలో ఉండింది నాకు ఈ మూవీలో. I don't think I've experienced this kind of a creative environment ever in my career. ప్రతి సీన్ ఉన్నప్పుడు
మన డిఓపి డిపార్ట్మెంట్ అండ్ యునో డైరెక్షన్ డిపార్ట్మెంట్ యూస్ టు కమ్ అరౌండ్ ఆల్మోస్ట్ ఫర్ 1 hour వీ యూస్ టు రిహర్స్, తర్వాత షూట్కి వెళ్ళేవాడిని. సో యా, కమింగ్ టు దర్శి, ఫస్ట్ నేనేం చెప్పాలంటే లాస్ట్ టైం ప్రోమోలో వచ్చినప్పుడు నేను దర్శి నిజంగా గొడవ పడ్డారు అనుకున్నారు. లేదండి, అది వి జస్ట్ వాంటెడ్ టు షో యూ ద ఎనర్జీ ఆఫ్ ద ఫిల్మ్. లైవ్లో ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని అది ప్లాన్ చేశాము. ఆల్ థ్యాంక్స్ టు అశ్విన్. నాకు ఇంకా అడుగుతున్నారు ఏంటి మీరు గొడవ పడ్డారా అని. నో, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. We've had a great working relationship and Darshi, thank you so much. Raghava was, I think you will be very surprised. Naku climax vachinappudu oka dialogue undi. Nenu mottam cinema kanna naku aa dialogue chaala ishtam. I think I'll be saying that dialogue once the movie releases more than Darshi annamata. I don't think anybody knows which dialogue that is because I've never told that. Thank you so much for being you and the kind of talent he holds. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు అన్నమాట. And you will see a different shade of Darshi in this film. అంతే, ఇంకేదైనా మర్చిపోయానా? థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ వచ్చినందుకు. I hope యా, వాళ్ళ గురించి చెప్పాను. దట్స్ అబౌట్ ఇట్ డార్లింగ్. 19th వస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నభా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడాను. అండ్ ఇప్పుడు దర్శిని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సింది. మా హీరో ఫ్రెండ్స్ కులానికి పెద్ద దిక్కులా అంటాడు, కానీ ఇప్పుడేమో హీరో అయిపోయింది నిమ్మలంగా. హీరో గారి పేరు చెప్పి మేము కూడా గ్రిల్ చికెన్ బాయిల్డ్ ఎగ్స్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాం. దా, థ్యాంక్స్ రా. నమస్తే అందరికీ, నమస్తే. ముందుగా మీడియా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ కెమెరా అందరు, పాత్రికేయ సోదర సోదరి, ఇది ఇంకా హ్యాపీగా ఉందబ్బా. ఏందన్నా, సో ఇట్లా మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని ఇట్లా అంటుంటే చాలా ఇది ఉంది, బట్ తెలుగులో చెప్తుంటే మంచిగా ఉంది. బట్ థ్యాంక్ యూ ముందుగా మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. సండే రోజు పొద్దున పూట ఇట్లా ఒక మంచి ట్రైలర్ చూడడానికి. నచ్చిందా మీకు ట్రైలర్? మళ్ళీ 19th సినిమా రిలీజ్ అయితే వచ్చి చూస్తారా ఇట్లనే, లేకపోతే లైట్లే అనుకుంటారా? థ్యాంక్ యూ. క్రాస్ రోడ్ పోతారా? ఓకే, థ్యాంక్ యూ. క్రాస్ రోడ్లో చూడండి, ఇక్కడ మేము కూడా వస్తాం క్రాస్ రోడ్కి. బట్ థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. ముందుగా నాకు ఇన్ని సినిమాలు చేసుకుంటా ఇట్లాంటి ఈవెంట్స్లో మాట్లాడడం పెద్ద చేతగానప్పుడు, అంటే ఏం అప్పుడు దాకా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి చాలాసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు మర్చిపోతాం, ఇట్లా స్టేజ్ ఫియర్ ఉంటుంది. అలాంటప్పుడే బేసికలీ అనిపిస్తుంది ఇట్లా విశ్వక్లా కూడా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అని. నేను బేసికల్లీ ఎప్పుడు ఇట్లా విశ్వక్ది ఒకటి ఇట్లా ముందు చూసుకొని వస్తా, ఇట్లా ఇవాళ మనం కూడా ఇట్లా మాట్లాడాలి, ఎట్లయినా సరే ఇట్లా మాట్లాడాలి, పక్కా వ్యూస్ వస్తాయి, పక్కా అందరూ వస్తారు, పక్కా మనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, అన్నీ ఇట్లా చూసి మాట్లాడాలి అని బాత్రూంలో ఇట్లా గంట సేపు ప్రిపేర్ అయ్యి వస్తా. అది ఎక్కి ఇట్లా రాగానే తుస్ అంటది. సో ఈసారి ఆ ప్రాబ్లం రావద్దని నేను విశ్వకు ఫోన్ చేసి, విశ్వకు నువ్వే వస్తే బాగుంటుంది మామ ప్లీజ్, ఎందుకంటే ఈ నగరానికి ఏమవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో ఏదన్నా అయితే కానీ విశ్వకు ఉంటాడు, నాకు తెలుసు, ఆ ధైర్యం ఉంది. ఒక స్నేహితుడు ఉంటాడు నాకు విశ్వక్ అని. సో ఐ కెన్ ఆల్వేస్ బ్యాంక్ అప్ ఆన్ హిమ్ అండ్ కాల్ హిమ్, మామ ప్లీజ్ రా, కొంచెం రారా ప్లీజ్ నాకంటే. సో ప్రతి బ్యాచ్లో తాగుదాం అలాగనే కూడా వస్తాడు చూడు, అలా అన్న అలాగపోయినా వచ్చే ప్రతి ఫ్రెండ్ నేను వాడు ఇట్లా. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డార్లింగ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఈజ్ ట్రూలీ అ డార్లింగ్. ఆ మాట తీరు వెనకాల, ఆ పౌరుషం వెనకాల, ఆ డేరింగ్ వెనకాల ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, ఎప్పుడు ఇట్లా ఆలోచించే మనస్తత్వం. సో అతని సినిమాల కంటే కూడా అతని పర్సనాలిటీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, చాలా అపార్థం చేసుకున్న వాళ్ళని చూశాను. బట్ ఈజ్ ట్రూలీ అ డార్లింగ్ ఫర్ మెనీ రీజన్స్ అండ్ థ్యాంక్స్ మామను వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం గురించి ఇప్పుడు మీరు చూసారు కదా, మా టీం ఎంతమంది ఉన్నారు ఏంది అంత మీకు ప్రత్యేకంగా దీని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళ పని ఈ సినిమా ద్వారా మీకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. అండ్ ఐఎమ్ ట్రూలీ ఇండెటెడ్, చాలా చాలా అంటే గర్వపడుతున్నాను నేను ఇలాంటి స్నేహితులు ఫ్రెండ్స్ అందరితో పనిచేసినందుకు. ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్. అరే
వీళ్ళిద్దరు సో నేను ఫ్రెండ్స్ గురించి అంటే నువ్వు ఇందాక నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను ఐ షుడ్ స్టార్ట్ విత్ దాట్. మేమందరం ఇట్లా బేసికలీ హీరో బెస్ట్ ఫ్రెండ్స్ యూనియన్ అనమాట మేమందరం. సో టు గ్రో విత్ దెమ్, వాళ్ళతో పెరిగి నేను ఇవాళ ఒక కొత్త కథతో ఇట్లా రావడం మీ అందరికీ, అండ్ వాళ్ళిద్దరు నాతో ఉండడం చాలా చాలా వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో లవ్ యూ మై లవ్స్ విష్ణు అండ్ కేటీ. థ్యాంక్ యూ. అండ్ ముందుగా నేను మరి ఎప్పుడు హాయా చెప్తా, ఎందుకు బుక్ రాద్దాం, కొన్ని సినిమాలు చేసిన తర్వాత రాద్దాం, టెన్షన్ ఏమున్నది. తరుణ్ దానికి ముందు మాట రాస్తున్నాడు, ఆయన వెనక మాట కూడా రాస్తలేడు, సో రాద్దాం. బట్ ముందుగా ఈ కథని నాకు తీసుకొచ్చి ఎవరైనా 5 years అవుతారా బయట కథ చెప్పిన తర్వాత, అంటే ఇంతకుముందు అప్పుడు అంటే పరిస్థితి కూడా వేరేలో ఉండే, అప్పుడు అందరూ మంచి రైతు బజార్ మార్కెట్ ఉన్న హీరో అన్నారు. సరే ఇప్పుడు సూపర్ మార్కెట్ అయింది కాబట్టి కథ తీసుకొని నా దగ్గరకు వచ్చిండు మా అశ్విన్ రామ్. అండ్ బ్రదర్ థ్యాంక్ యూ అని ఎన్ని చెప్పినా తక్కువే, అండ్ ఏం చెప్పినా ఇప్పుడు అందరు కొంచెం హడావిళ్ళు ఉన్నారు కాబట్టి నేను తక్కువ మాట్లాడదాం అని డిసైడ్ అయినా. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ అశ్విన్ రామ్. ఇతని వల్ల నేను వాళ్ళు ఇక్కడ ఉన్నా, మీ అందరి ముందు ఉన్నా, కొత్తగా డార్లింగ్ అనిపించుకుంటున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో డార్లింగ్ అంటే ఆబ్వియస్లీ ఎవరి పేరు వస్తుంది? జై ప్రభాస్ అన్న, అతని పేరు వస్తుంది. అట్లాంటి టైటిల్ పెట్టుకోవాలన్నా కూడా కొంచెం ముందు చాలా భయంగా ఉండే. బట్ ఈ కథను నమ్మి ఈ కథను ముందుకు తీసుకొచ్చి దాన్ని డార్లింగ్ అయితే కరెక్ట్ అని అనుకున్నాము. దాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్ళిన అది అల్లు అర్జున్ గారు అంటారు కదా సినిమాలో మై బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ అని. సో మా బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ చైతన్య గారు, అట్లా నిరంజన్ గారు, మ్యామ్, సార్ ఇద్దరు ముందుకొచ్చి ఈ సినిమా లేదు చాలా బాగా ఆడుతుంది చేయాలి అని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నిరంజన్ గారు యుఎస్లో ఇప్పుడు మీరు ఈ కెమెరాలో చూస్తున్నట్టున్నా నాకు గుర్తు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అక్కడి నుంచి ఇప్పుడు లైవ్ చూస్తున్నందుకు. మియామీలో ఎట్లుంది సార్ వాతావరణం? మమ్మల్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది బేసిక్. సో ప్రమోషన్స్ మియామీలో కూడా చేస్తా అన్నారు. సో పుకట్లో మియామీ పోయే మజా వేరుంటుంది. బట్ ఎనీవేస్ అండ్ ఆల్సో ఈ ముఖ్యంగా ఇది ఇక్కడ రావడానికి మా అన్న సీతారాం అన్న ఇప్పుడు కూడా ఫోన్లోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా చూస్తాడు. అన్న ఇక్కడ క్లోజప్ వేయండి నాకు ఈ మనిషికి. వద్దా? నువ్వు ఆగవా, నువ్వు ఒకని దొరకాయని దొరికిండు. అండ్ ఈ సినిమాకి చాలామంది ఇట్లా ఎవరు చేస్తారు ఇట్లా అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ పక్కన ఇట్లా అందరు హీరోయిన్లు చేయకపోవచ్చేమో అని ఇట్లా చాలామంది బయట అనుకుంటుంటే మేము కూడా అడిగినాంలే కానీ, బట్ మొత్తానికి నేను హీరో అంటే ఒప్పుకున్న హీరోయిన్ ఒక్కతే. సో మొత్తానికి ఒప్పుకొని ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ నభా సో మచ్. ఈ అమ్మాయి గురించి నేను ఇప్పుడు మాట్లాడటం కంటే మీ అందరికి సినిమా చూపించి మాట్లాడతా, ఫ్రేమ్లో మాట్లాడతా, క్యారెక్టర్ చేసిన వేరియేషన్స్. ఈ పోస్టర్లో మీరు చూసారు కదా, ఇన్ని క్యారెక్టర్స్ చేసింది ఒకే పేమెంట్ కదా కూడా. సో ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తను, అండ్ షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ వర్క్, ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ ఒక కో యాక్టర్ మనకి ఇంత చాలామంది ఇట్లా అంటుంటారు కదా, ఇట్లా హిందీలో రివ్యూ రాసినప్పుడు చదువుతారు యాక్టింగ్ ఈజ్ బేసికలీ రియాక్టింగ్ అని. అట్లాంటి అంత డెప్త్ ఉన్న రియాక్షన్స్ ఇస్తుండే నాకు. సో అండ్ నా జాబ్ చాలా ఈజీ అయింది, మా అందరికీ జాబ్ చాలా ఈజీ అయింది. దాన్ని బాగా చిత్రీకరించిండు మా ఇర్ఫాన్ వ్యూ. హలో హాయ్ నరేష్ రామదురే. ఒకసారి వింక్ పనులమ్మా పిన్నాడు ఈ వైఫ్. హాయ్ దివ్య, ఈజ్ బ్లషింగ్ ఆల్రెడీ. సో అట్లా. అండ్ దెన్ నా బాల్యమిత్రుడు శ్రీ వివేక్ సాగర్ గారు కూడా దీనికి సంగీతం అందించారు. సో వీళ్ళందరూ ఇట్లాంటి చాలా మంచి అండ్ గాంధీ గారు చాలా పెద్ద సినిమాలు చేసి ఇట్లాంటి సినిమాలు కూడా చేయడం చాలా మంచిగా అనిపించింది. సో థ్యాంక్ యూ మీ అందరికీ. అట్లాగే శ్యామన్న, మా బలగం, నా బలగం ఈయన శ్యామన్న, తెలుగు జాతికి తెలుగు భాషకి గొప్ప వరం ఈయనని బేసికలీ తెలంగాణ ట్రెజర్గా డిక్లేర్ చేద్దామని నేను ఫిక్స్ అయినా. ఈయన తెలంగాణ ట్రెజర్ ఈయన బేసికలీ. సో అట్లా తెలుగు భాష ట్రెజర్, తెలంగాణకే కాదు ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా ఈయన ఒక భాష శాస్త్రవేత్త ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా నా టీం మెంబర్స్ పేర్లు మర్చిపోతే క్షమించండి. ఆయన ఇవాళ మన గురించి కాదు. మోయిన్ అరే హాయ్ రా, రావచ్చు కదరా ఇక్కడ దాకా, అంతే అట్లనే ఉండు నువ్వు. ఇక సన్నీ వల్లనే ఇక్కడ దాకా వచ్చింది బేసికలీ. సన్నీ
ఇంకా నా టీం మెంబర్స్ అందరికీ, వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడదలిసి ఇబ్బంది పెట్టదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. నాకంటే ఎక్కువ మంచిగా మాట్లాడే నా సోదరుడు, నా మిత్రుడు టైగర్ విశ్వక్ సేన్. సప్పుడు చేయవా నువ్వు? ఒక టైగర్ విశ్వక్ సేన్. నమస్తే అందరికీ, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే కదా, తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు కూడా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇక్కడికి వచ్చి ఫిలింని సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ సినిమా కాదు, ఈ సినిమా కాదు, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు అన్నట్టు యూ గైజ్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా. వెన్ ఐ వాజ్ అన్నోన్ ఆ రోజు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఈరోజు అట్లనే సపోర్ట్ చేస్తున్నారు. సో మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే దర్శన్ గెలిచినప్పుడు అప్పుడప్పుడు చిప్ ఎట్లా అవుతుంటుంది అంటే, దర్శి వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ ఆన్ స్టేజ్ ఫర్ ఈ నగరానికి. ఏమైంది అప్పుడు దర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కలిసే సైకో వివేక్ని మీ అందరికి పరిచయం చేసినండి స్టేజ్ మీదకి పిలిచేప్పుడు. సో అండ్ ఈరోజు సడన్గా 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి షాక్ అవుతుండే. బట్ చాలా మందికి కళామ తల్లి అంటే ఇష్టము. నాకు తెలిసి కళామ తల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా. అంటే ఎంత చేద్దాం అనుకున్నా కెరియర్లో మల్లేశం, బల్గం లాంటి సినిమాలు పడవు. మనం కథలు వింటుంటాము, రిజెక్ట్ చేస్తుంటాము, ఓకే చేస్తుంటాం, కానీ అదేనో సుడి రాసి పెట్టుండాలి. లైక్ చాలా జలస్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, మనకి ఎందుకు పడవు ఇట్లాంటి మంచి కళాస్ఫూర్తి ఉన్న సినిమాల్లో అని చెప్పి. అండ్ ఇప్పుడు డార్లింగ్ కూడా. సో అది అనిపిస్తుంది నీకు ఎక్కడో సుడి ఉంది, అందుకే ద ఫిలిమ్స్ యూ డూ. ఒకటే ఉందా? సో అది దర్శి, ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. డైరెక్టర్ చాలా కంత్రి ఉన్నాడు. ఎందుకు అంటే దర్శి, డైరెక్టరు, తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ 4 AM దాకా వాళ్ళకి కొట్టినప్పుడే విశ్వక్ యువర్ మ్యూజిక్, విశ్వక్ అన్నాడు. విశ్వక్ సార్ అంటుండే, ఎందుకు సార్ చేస్తున్నావు నన్ను? అండ్ పాపం అప్పుడు వైట్ హెయిర్ వాజ్ లిటిల్ లెస్, నో 6 months బ్యాక్ తక్కువ ఉండే తెల్లింటికలు. ఈ 6 నెలల్లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేలోపు ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది. సో జోక్స్ ఏ పార్ట్, I heard so much about you, bro. So much build-up. This girl gives build-up about you in gym. Apart from Darshi, so many people gave build-up about you in industry. So I think film is going to do like చాలా హిలేరియస్ అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా. అండ్ నభాన్ చూస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఆగండి రా బాబు, చెప్పేది వినండి రా. ఎమోషనల్ టాపిక్ ని కూడా ఎరాటిక్ చేస్తారా మీరు. నేను ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటున్నా, వినండి రా నాయనా. సో బేసికల్లీ జోక్స్ అపార్ట్, సీరియస్ టాపిక్ రా ప్లీజ్ రా. సో మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనకేం జరిగిందో మన చేతిలో ఉండదు, కానీ మనకి జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటుంది అని. నభాన్ చూస్తే అదే అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు, ఫ్రెండ్స్తో గొడవైంది, ఫ్రెండ్స్ మోసం చేసిర్రు, చుట్టాలు మోసం చేసిర్రు అనే టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలామంది. అట్లాంటిది అమ్మాయి, షీ హ్యావ్ గాన్ త్రూ వన్ యాక్సిడెంట్. దాని తర్వాత అంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి సడన్గా చాలా సినిమా ఆఫర్లు వస్తుండొచ్చు. And I know what you have gone through and how and the way you came back strong should inspire so many people. Hats off to Navab. And producers దగ్గరికి వస్తే, ప్రొడ్యూసర్కి నేనే ఫోన్ చేసి, ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకురో కనుక్కో, మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్లో 50% పెంచుతారు నెక్స్ట్ టైము అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా. సో వర్కౌట్ అయింది అనుకుంటున్నా ట్రిక్. అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సార్ మా సినిమా ఫంక్షన్లో, నేను మన సినిమా ఫంక్షన్లో ఎప్పుడు మర్చిపోతా సార్ అందరినీ. నేను మా డైరెక్టర్కే థ్యాంక్ యూ చెప్పుకోలేదు.
సో ఇట్లాంటి టైంలో మీకు థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా పనిచేసారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి. మేము కూడా టార్చర్ పెట్టినాం మీకు, రేపు ఇది కావాలి, మాకు 2 గంటలలో ఇది కావాలని. బట్ థ్యాంక్ యూ సార్ భరించినందుకు. సో శ్యామన్న సో సారీ మా టీం తరఫున. శ్యామన్న సచ్చి మంచోడై స్వర్గం పోవాలనే సాంగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నవీన్ నన్ను కట్ చేసిండు, అది లెంత్ ఎక్కువైతుందని. సో నేనైతే బాధ్యుడిని కాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతిసారి అసలు అమేజింగ్ సాంగ్స్ ఇస్తుంటాడు. మాకు మామా బ్రో సాంగ్ కూడా వన్ ఆఫ్ మై మెమరబుల్ సాంగ్. అండ్ లైలాలో డిల్లోరే అని ఒక సాంగ్ ఉంటుంది, అదిరిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికి. సండే రోజు కూడా యూ ఆల్ గైస్ కేమ్ టు సపోర్ట్ సినిమా. సో మనందరి కామన్ ఎమోషన్ కూడా సినిమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆడిటోరియంలో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్ దర్శి. ఫిలిం షుడ్ డూ వెల్. లైలా వస్తుందిరా, వ్యాలంటైన్స్ డే సింగిల్స్ అందరికి లైలానే దిక్కు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నాం దర్శి చెప్పిన తర్వాత. నౌ వీఆర్ సాటిస్ఫైడ్. మా సండే అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ నౌ వీ వుడ్ లైక్ టు టర్న్ ఓవర్ ద టైమ్ టు మీడియా అండి ఫర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే అడగచ్చు. సో స్టేజ్ మీద దర్శిని అండ్ నబాని, చైతన్య రెడ్డి గారిని అండ్ అశ్విన్ రామ్ గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఆల్ రైట్, ద టైమ్ ఇస్ ఆల్ యోర్స్ అండి. హలో అశ్విన్ గారు. హలో, హాయ్, వినిపిస్తుందా? కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ తెలుగు డెబ్యూ అండి. థ్యాంక్ యూ. సో ఐ హ్యావ్ 2 questions. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మీరు ఒరిజినల్గా తమిళ్ ఫిలిం లానే కన్సీవ్ చేశారా, ఆర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇది తెలుగు ఫిలిం లానే అనుకుని వచ్చారా, లైక్ ఆర్ డిడ్ ఇట్ టర్న్ లైక్ తమిళ్ నుంచి తెలుగుగా మార్చారా? When I started writing this idea, I decided to see. I wanted a story for me to come and do a Telugu film. So when I wrote this, I thought this is the best film to do in Telugu for me to launch here. So I decided, then I wrote everything in Telugu. Me and Hemant wrote it. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గారికి అది స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ అన్నారు కదా, సో దాన్ని యాక్చువల్లీ ఒక కామెడీ డివైస్గా వాడుతున్నారా, ఆర్ యూ విల్ ఆల్సో ఎక్స్ప్లోర్ ద మెడికల్ సైడ్, లైక్ అపరిచితుడులో ఎలా ఎక్స్ప్లోర్ చేశారో ఒక పాయింట్లో అది కూడా ఉంటుందా? హౌ వాజ్ ద ప్రాసెస్? No, we have dealt it from the roots, basically why it is forming. So that is about it. So we have not made fun. See, it's a disorder, it's a disease. So we have handled it very with responsibility. We have handled it. We have not made fun of it because it's a disorder. So we have not made fun of it. But at the same time, we have dealt it in a very philosophical way. సో దర్శి గారు, హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని. ఎంత మంచి పేరు. సో మీ ది టైటిల్ ఏదైతే ఉందో డార్లింగ్ వై దిస్ కొలవరి, అలా మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా మీ వైఫ్ తోటి ఎప్పుడైనా అనిపించిందా డార్లింగ్ వై దిస్ కొలవరి అని? అనిపిస్తుంది. సిచ్యువేషన్ ఒకటి షేర్ చేసుకోండి. అంటే ఇప్పుడు సమయభావం ఉంటుందని ఆయన చెప్పిండ్రు. సో మళ్ళీ దాని గురించి మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. అంటే ఈ స్ప్లిట్ పర్సనాలిటీ లాంటిది రియల్ లైఫ్ లో, అంటే ఈవిడ చాలా షేడ్స్ చూపించారు లైక్ ఆన్ సినిమాలో. సో మీ రియల్ లైఫ్ లో మీ వైఫ్ మీకేమన్నా చూపించిన 2 షేడ్స్ ఏది బాగా? ఎందుకంటే అక్కడ వేరే ఇంకా చాలా వేరే షేడ్స్ ఉంటాయి. బేసికలీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి బేసిక్. ఓకే, హలో నబా గారు, వీణా అండి. హాయ్. సో ఇప్పుడు మాట్లాడేటప్పుడు అందరూ వాళ్ళ రియల్ లైఫ్ డార్లింగ్స్ కి థ్యాంక్స్ చెప్పారు. సో హూ ఇస్ యువర్ రియల్ లైఫ్ డార్లింగ్? మై రియల్ లైఫ్ డార్లింగ్స్ ఆర్ మై పేరెంట్స్, మై ఫాదర్ అండ్ మై మదర్. ఎందుకంటే నేను ఎంత ఎన్ని డిసిషన్స్ తీసుకున్నా వాళ్ళు నా బ్యాక్ సపోర్ట్గా గట్టిగా నిలబడ్డారన్నమాట. వాళ్ళకన్నా డార్లింగ్స్ ఎవరు లేరు, నా తమ్ముడు కూడా. ఎస్. నబా గారు, హాయ్. ఈ ఒక ఇంజురీ అన్నారు కదా, అదే ఒక ఇన్సిడెంట్ వచ్చింది, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? ఆ టైంలో డిప్రెషన్లోకి ఏమైనా వెళ్ళడం జరిగిందా? ఇప్పుడు విశ్వక్ కూడా చెప్పారు, ఆ టైంలో హీరోలు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అవునండి, అంటే డిప్రెషన్ కాకుండా ఏ మనిషికైనా ఒక ఫిజికల్ ఇంజురీ అనే వచ్చేసరికి ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోవడం చాలా కామన్ అన్నమాట. నేనేం చేశానంటే, బికాజ్ లైక్ హౌ విశ్వక్ టోల్డ్, ఐ వాజ్ ఇన్ అ పీక్ ఆఫ్ మై కెరియర్. అప్పుడే స్మార్ట్ శంకర్ జరిగింది అండ్ ఐ హ్యాడ్ 3 more రిలీజెస్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఫస్ట్ టైం పడినప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలా ఫిజికలీ మెంటలీ పుష్ చేశాను అనమాట. ఐ వాజ్ నాట్ రెడీ టు గివ్ అప్. ఐ వాంటెడ్ టు గో అండ్ వర్క్. నేను షూట్ కూడా చేశాను 10 days ఆఫ్టర్ ద ఆపరేషన్. దాట్ ఐ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ అఫెక్టెడ్ మీ. ఐ హ్యాడ్ అ రీలాప్స్. ఐ హ్యాడ్ టు గో త్రూ అనదర్ సర్జరీ. సో అప్పుడు నాకు రియలైజ్ అయిందన్నమాట దాట్ సైకలాజికలీ నేనేం సక్సెస్ని చేస్తున్నాను,
దట్ ఈస్ నాట్ ద రియల్ థింగ్. ఫిజికలీ మనమేమో బేసికలీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. When bone is broken, or when you're in different kind of existential crisis ఉన్నప్పుడు దానికి మీరు ఎప్పుడు attention ఇవ్వాలి. You have to give respect to your body, because that's where you live, that's why you're here, that's why you're living also. Whatever we are trying to do in this world, trying to achieve a name, trying to achieve fame or success, it is only because of the health. So అప్పుడు నేను చాలా కేర్ తీసుకుని ఆల్మోస్ట్ 6-7 months I worked on my body and mind, because నాకు సినిమాలు చాలా చేయాలని ఉండింది. కానీ అందరూ నన్ను సినిమా మీద, స్క్రీన్ మీద నా ఎనర్జీ కోసం ఇష్టపడతారన్నమాట. నేను ఫిజికలీ ఫిట్ లేదంటే లైక్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ కంప్లీట్ స్ట్రెంగ్త్, I won't be able to come and do justification for all the beautiful writing our directors do and writers do. So I took time, but now I'm really strong and I'm here. I'm only here to break barriers for myself, and Darling is the first step for that. Thank you. Chaitanya garu, producer. నమస్తే అండి. హలో అండి, నమస్తే. మన ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ కంటే సక్సెస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అంటారు. చాలామంది ప్రొడ్యూసర్లు ఏంటంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ ప్రాజెక్టులు చేయాలన్న హరీలో పెద్ద పెద్ద అడ్వాన్స్లు ఇచ్చి పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఆ ప్రాసెస్లో చాలామంది ఎఫెక్ట్ అవ్వడం మీరు చూసే ఉంటారు. డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు మీరు ప్రీవియస్లీ. హనుమాన్ అనే పెద్ద సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? హనుమాన్ సక్సెస్ అయితే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అండి. అంటే ఆ రేంజ్లో అంత రీచ్ వస్తుంది, ఇంత సక్సెస్ రీచ్ అవుతాము అన్నది మేము ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. అందరూ అంటున్నారు అసలు మీకు మీ సక్సెస్ వాల్యూ తెలియదని. నిజంగా తెలియదండి. అంటే మేమేం అచీవ్ చేసామన్నది మాకైతే ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు, క్లారిటీ కూడా లేదు. మేమేమనుకున్నామంటే మేము నమ్మింది అందరి దగ్గరికి వెళ్ళింది, అది నిజమైంది అన్నది ఒక్కటే మా ఆలోచన ఉంది. అది నిజంగా ఎంత పెద్ద సక్సెస్, మేము దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్న క్లారిటీ మాకు ఇంకా రాలేదు. కమింగ్ దానికోసం ఇప్పుడు మేము ఎప్పుడైతే కథని నమ్మి ఆ కథని బలంగా నమ్మి సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఆదరించిన విధానం చూసి అలాంటి కథలు చేయాలని అయితే తప్పకుండా అనుకున్నామండి. అలాంటి కథల కోసం చూస్తున్నప్పుడు డార్లింగ్ వచ్చింది. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే కథ అందరికీ అన్నిసార్లు దొరకదు. ఇట్స్ గ్రేట్ దట్ వీ ఆల్సో గాట్ అనదర్ ఆపర్చునిటీ విత్ అశ్విన్. సో మాకు మళ్ళీ ఇలాంటి కథ రావడం, మళ్ళీ ఈ కథ మళ్ళీ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఫ్యామిలీలో అందరూ చూడదగ్గ కథ అవడం, వీఆర్ రియలీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అశ్విన్ గారు, చైతన్య గారు, మీరు సో yesterday I asked you Mad Max Marriage Entertainer ante enti ani. I got the answer through the trailer actually. It's really good. I really enjoyed the trailer. Congrats on it. Thank you. And sir, Ashwin garu, so my observation, I'm not criticizing any movies or anything. So తమిళ్లో మెలో డ్రామా కొంచెం ఎక్కువ ఉంటుంది తెలుగుతో కంపేర్ చేస్తే. సో ఆర్ యూ గోయింగ్ టు లైక్ అది ఇందులో ఉందా? సో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది, బట్ ఏమన్నా సెంటిమెంట్ ఆర్ మెలో డ్రామా ఏమన్నా ఎక్కువ ఉంటుందా? Like Darling will be a full meals package, ma'am. It's a proper full meals package. It is like it's like Hyderabad biryani. You won't miss it. You will always enjoy it. అండ్ నభా, మీరు ఇందాక డిఓపి గారు చెప్పారు మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు అని. నోట్ కాదండి, బుక్ ఉంది, పెద్ద బుక్. డార్లింగ్ అని ఫస్ట్ వైదిస్ కొలేవరిని ఉండింది, స్టార్టింగ్లో వైదిస్ కొలేవరిని రాసి ఒక పెద్ద బుక్ పెట్టాను. యాక్చువల్లీ ఎప్పుడు డార్లింగ్ గురించి మాట్లాడని నేను వస్తే మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఇంకా అవకాశం రాలేదు. సినిమా అయ్యాక మాట్లాడతా. Because this is just the trailer. Sorry, I didn't let you finish your... Yeah, that's what I wanted to know about. What is the, like, ఏం రాసుకున్నారు, ఏం వర్క్ చేశారు? చాలా వర్క్ చేశామండి. నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అశ్విన్తో ఇక్కడ పెద్ద బుక్, లాట్ ఆఫ్ మూవీ రెఫరెన్సెస్. వీ హ్యాడ్ అన్ యాక్టింగ్ కోచ్, ఆల్మోస్ట్ 20 days ట్రైన్ చేసాము. దర్శితో ఒక 1 week నేను కాంబినేషన్ చేసా. తర్వాత ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. లైక్ వీ థాట్ ఇట్స్ అ సెన్సిటివ్ సబ్జెక్ట్, స్ప్లిట్ పర్సనాలిటీ అనేది. దాన్ని తీసుకుని కామెడీ అండ్ థ్రిల్లర్ సెటప్లో ఎట్లా పెట్టాలి అనేది చాలా ఛాలెంజింగ్గా ఉండింది.
ఎప్పుడు యునో దట్ వర్డ్ ఆర్ దట్ సిచ్యువేషన్కి యునో వీ షుడెంట్ ఎక్స్ప్లాయిట్ ఇట్ బట్ వీ షుడ్ సే వాట్ వీఆర్ సేయింగ్ అనేది ఒక చాలా యునో వీ కెప్ దాట్ ఇన్ మైండ్ అండ్ ఐ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మర్చిపోకుండా అన్నీ రాసి 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 అందరికీ ఫోన్ చేసి 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 ఇదేంటి అదేంటి అని. And I have a habit of writing and preparing a lot because I'm a theatre artist. So yeah, that's about it. Hi. మీరు చూస్తే స్మార్ట్ శంకర్ బాగా గుర్తొస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు స్మార్ట్ శంకర్ 2 జరుగుతుంది కదా, దాంట్లో మీరు ఏమైనా క్యారెక్టర్ ఉందా లేదంటే చేయలేదు? అందరూ నాకు అదే అడుగుతున్నారు అన్నమాట. నేను లైవ్ చేస్తే నేను ట్విట్టర్లో పోస్ట్ పెడితే పూరి సార్ అడగండి when he come. ప్రియదర్శి గారు, దర్శక్ హాయ్ అన్న. మీరు సినిమాలు అంటే హీరోగా చేసే క్యారెక్టర్ సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి, కానీ క్యారెక్టర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ లీడ్ క్యారెక్టర్స్కి క్యారెక్టర్ చేయడానికి ఏది డిఫికల్ట్, మీకు ఏది బాగా ఇష్టం? డిఫికల్ట్ ఏం లేదన్న, మంచి కథ దొరకడమే గొప్ప విషయము. సో దొరికితే దాంట్లో ఏదైనా సరే ఓకే. సో డిఫికల్ట్ అనేది చేసేది హీరోగా చేయడం ఎంజాయ్ అంటారు, క్యారెక్టర్ ఎంజాయ్ ఈక్వల్లీ చేస్తాను. అంటే ఇప్పుడు దాంట్లో దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్. ఎందుకంటే ఒక మెయిన్ లీడ్ గా చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడతానో ఒక క్యారెక్టర్ చేయడానికి కూడా అంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, పెట్టాలి కూడా. సో నాకు దాన్ని అట్లా డిఫరెన్సియేషన్ ఏం చేయను. బట్ ఆ కథ ఏంటి, ఆ కథకి ఎట్లా చేయాలి, దీనికి ఎట్లా చేయాలి అనేది అంతే అంతే. ఫైనల్ క్వశ్చన్ అండి, ఆయన వెయిట్ చేస్తున్నారు అప్పటి నుంచి. 1 సెకండ్ అండి, ఆయన అడుగుతున్నారు. ఒక్క నిమిషం, ఆయన అడుగుతున్నారు. చెప్పండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అలాగే మీరు తమిళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అట్లీ గారి టీంలో పనిచేసి వచ్చారు. తమిళ రిలీజ్ ఎందుకు ప్లాన్ చేయలేదు? Sir, that I think the producer will answer because we did a proper Telugu film. Yeah. I think the Telugu version will release and I when I spoke to Niranjan sir, he has different plans, sir. He wants to take the film global in a very different way, and we are working on it. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. దర్శిబ, ఇందాక మీరు మాట్లాడుతూ నా పక్కన హీరోయిన్స్ ఎవరు చేయలేదు, నభా నటేష్ గారు చేశారని అన్నారు. ఆవిడ హీరోయిన్ గా చేస్తారని మీకు తెలిసినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ అండ్ ఆల్సో పాయింట్ ఏంటంటే అప్పుడు దాకా వీ హ్యాడ్ అ డిఫరెంట్ అప్రోచ్. అంటే అప్రోచ్ కాదు, ఇప్పుడు ఒకసారి నభాని మీరు స్మార్ట్లో చూస్తే ఒక డిఫరెంట్ ఎనర్జీ అదంతా ఉంటుంది. ముందు దాట్ డౌట్స్ ఉంటాయి ఎవరికైనా, అంటే చేస్తుందా లేదా అనేది. బట్ హర్ ఎక్సైట్మెంట్ అండ్ కమిట్మెంట్ అండి టు ద క్యారెక్టర్. మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పెద్ద చార్ట్స్ వేసుకొని డ్రాయింగ్ వేసుకొని, అంటే ఒక మనిషి 6 క్యారెక్టర్లు అయిన 1 ఫిల్మ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడింది. అండ్ షీఈస్ అంత డబ్బా కొట్టదని చెప్తుంది, బట్ ఎనీవే షీఈస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ తన పర్ఫార్మెన్స్ గురించి సినిమా చూసి మాట్లాడడం ఎందుకు అనంటే ఐ వాంట్ పీపుల్ టు వాచ్ అ పర్ఫార్మెన్స్ ఫస్ట్, సో దట్ మాకు ఇంకా ఎక్కువ చెప్పడానికి ఉంటుంది అనేది విషయం. Madam. All right. Thank you, Andy. We thank everybody for the questions. And Darshi garu, both of you, and congratulations all of you. And na question vachesi manaki maximum Tamil lo chustamu workshops chesi enta pedda star aina workshop chesin tarvate sets lo keltaru, and Telugu lo manaku koncham takku chustam workshops cheyadam. And he's a proven star already. tanu chestunna kuda still you wanted to do workshop anedi it's about the story or meer anukunna edi and meer workshop ఒప్పుకొని 20 days workshop చేశారు. సో దాని గురించి సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్టర్గా, అంటే ఐ క్విక్లీ ఫినిష్, ఐ అండర్స్టాండ్. వేరే ఎన్నెన్నో సినిమాలు చేస్తుంటాము, తెలియకుండానే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్ ట్రీట్ చేయడానికి యూ గో విత్ ద స్టాక్. మన దగ్గర ఏదైతే ఉందో ఆల్రెడీ అదే ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. బట్ ఏమంటే వెన్ సంబడి లైక్ ఆనంద్ స్వామి గారు వాక్స్ ఇన్ అండ్ యాజ్ అ యాక్టింగ్ కోచ్, అదేంటంటే ఒకసారి ఇట్ ఈస్ లైక్ రివిజన్ అనమాట. బేసికలీ మనకి ఏం తెలుసు, మనం ఎట్లా చేయాలి ఏంటనేది, అండ్ ఒక కొత్త పర్స్పెక్టివ్ వెతుక్కోవడానికి, ఒక కొత్త విధానాన్ని వెతుక్కోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనోడు ఐడియా చెప్పగానే ఐ జంప్డ్ ఇన్ టు ఇట్ బికాజ్ నేర్చుకోవడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పండి. Thank you so much media varandarki kuda me questions. Thank you so much andarki. Thank you so much. Thank you. And thank you all of you for joining us here for Darling Why This Kolaveri trailer launch. Trailer మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ July 19th na see you all in the theaters. Thank you so much.